హాయ్ గైస్, మనం ఈరోజు హ్యూమన్ ఫిజియాలజీలో డైజెస్టివ్ సిస్టంలో ఇంకొక 4 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. 54 మార్క్స్ క్వశ్చన్ ఏమని అడిగారంటే, ఇఫ్ యూ టేక్ బటర్ ఇన్ యువర్ ఫుడ్ హౌ ఇట్ గెట్ డైజెస్టెడ్ అండ్ అబ్జార్బ్డ్ ఇన్ ది బాడీ, ఎక్స్ప్లెయిన్. బట్ చూసారా ఎంత తెలివిగా అడిగారు. డైరెక్ట్గా ఫ్యాట్స్ అని అడగకుండా మీరు ఫుడ్లో బటర్ తీసుకుంటే అది మీ బాడీ ఎలా అబ్జార్బ్ చేసుకుంటుంది అని క్వశ్చన్ అడిగాడు అనమాట. సో డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ చూద్దాం. మనం ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ డైజెషన్ చూసాము, ప్రోటీన్స్ టూ డైజెస్టివ్ వీడియోస్ చూసాము, ప్రోటీన్ డైజెస్టివ్ వీడియోస్. నెక్స్ట్ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అయిపోయినాయి, ప్రోటీన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్యాట్స్ అనమాట. ఫ్యాట్స్ బాడీలో ఎలా డైజెస్ట్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. ఈ క్వశ్చన్ కాకుండా మీరు డైరెక్ట్గా ఫ్యాట్స్ ఎలా డైజెస్ట్ అవుతాయి అని క్వశ్చన్ అడిగితే డైరెక్ట్ ఇది ఆన్సర్ రాసేయండి. ఇక్కడ బటర్ ప్లేస్ తీసేసి డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్ అని పెట్టి రాసేయండి. ప్రజెంట్ ఈ క్వశ్చన్ చూద్దాం. డైజెషన్ ఆఫ్ బటర్ డైజెషన్ ఎలా అవుతుంది బాడీలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ చెప్పేశాడు. బటర్ ఈజ్ ఏ ఫ్యాట్స్ అందర్ నేమ్ వచ్చేసి లిపిడ్స్. అర్థమైందా? ఇట్ ఈస్ డైజెస్టెడ్ ఓన్లీ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, ఈ మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్స్ కానీ, అంటే కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్గా, ప్రోటీన్స్ అనేవి అమైనో యాసిడ్స్గా, అంటే బాడీ యూజ్ చేసుకునే ఫామ్ అనమాట. డైరెక్ట్గా మనం ఇది స్టొమక్, ఇది స్మాల్ ఇంటెస్టైన్ అనుకోండి, పేగులు కదా ఇవన్నీ. డైరెక్ట్గా ఇక్కడికి బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. ఈ బ్లడ్ నుంచి ఈ అమైనో యాసిడ్ గ్లూకోజ్ అనేది బ్లడ్ లో అబ్జర్వ్ అయిపోయి సెల్స్ కి వాటికి డిస్ట్రిబ్యూషన్ అనేది డైరెక్ట్ గా జరిగిపోతుంది. బట్ ఫ్యాట్స్ విషయంలో అలా జరగదన్నమాట. ఫ్యాట్స్ అనేది వాటర్ సాల్యుబుల్ కాదు. ఈ అమైనో యాసిడ్ గ్లూకోజ్ అనేది వాటర్ సాల్యుబుల్, అంటే బ్లడ్ లో అబ్జర్బ్ అవుతుంది అనమాట. కానీ ఫ్యాట్స్ అనేవి బ్లడ్ లో అబ్జర్బ్ అవ్వదు. సో ఫ్యాట్స్ డైజెషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కంపేర్ టు ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. మీకు ఫ్యాట్స్ అనగానే గుర్తుకు రావాల్సింది బైల్ జ్యూస్ అన్నమాట. దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. బటర్ ఈజ్ ఫ్యాట్. ఇట్ ఈస్ డైజెస్టెడ్ ఓన్లీ ఇన్ ది స్మాల్ ఇంటెస్టైన్. ఇది అంటే మనం నోట్లో డైజెస్ట్ అవ్వదు. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ చూడండి, నోట్లో డైజెస్ట్ అవుతాయి 30%. ప్రోటీన్స్ అనేవి స్టొమక్, అంటే హెచ్సిఎల్తో కలిసి ప్రోటీన్స్ అనేది స్టొమక్లో డైజెస్ట్ అవుతుంది. కానీ ఈ ఫ్యాట్స్ అనేది నోట్లో డైజెస్ట్ అవ్వదు, స్టొమక్లో డైజెస్ట్ అవ్వదు. ఓన్లీ స్మాల్ ఇంటెస్టైన్లో మాత్రమే డైజెస్ట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్, బైల్ జ్యూస్ కంటైన్ బైల్ సాల్ట్స్. ఓకేనా? ఇది బైల్ జ్యూస్ అనుకుందాం, లిక్విడ్గా ఉన్నది. వీటిలో బైల్ సాల్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దే ఎమల్సిఫై ఫ్యాట్స్ ఇంటూ వెరీ స్మాల్ మైసిల్లేస్. అంటే ఈ సాల్ట్స్ ఏం చేస్తాయి అంటే, మనం తీసుకున్న ఫుడ్లో ఫ్యాట్స్ ని ఎమల్సిఫై చేస్తాయి అన్నమాట. అంటే ముక్కలు చేసి వెరీ స్మాల్ మైసిల్లేస్, చిన్ని మైసిల్లేస్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. Bile also activates lipases. This lipases converts emulsified fats into fatty acids and glycerols. అర్థమైందా? ఈ బైల్ అనేది లిపేసెస్ ని యాక్టివేట్ చేస్తుంది. ఈ లిపేసెస్ ఏం చేస్తాయి? ఈ ఎమల్సిఫైడ్ ఫ్యాట్స్ ఇంటూ, అంటే ఈ ఎమల్సిఫై అయిన ఫ్యాట్స్ ని ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్స్ గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్, ఇందాకే చెప్పుకున్నాం కదా, అబ్జార్ప్షన్ ఆఫ్ బటర్. ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్ బీయింగ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఈ రెండు అనేది ఇన్సాల్యుబుల్ అనమాట, అంటే బ్లడ్ లో కలవు. బీయింగ్ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్ కెనాట్ బి అబ్జార్బ్డ్ ఇన్ టు ది బ్లడ్ డైరెక్ట్లీ. సో బ్లడ్ అనేది ఈ ప్రోటీన్స్ లాగా, కార్బోహైడ్రేట్స్ లాగా ఫ్యాట్స్ ని ప్రతి సెల్ కి చేరవేయలేదు. దే ఆర్ ఫస్ట్ మోడిఫైడ్ ఇంటూ స్మాల్ మైసిల్లేస్. ఇక్కడ చెప్పుకున్నాం కదా, స్మాల్ మైసిల్లేస్ గా కన్వర్టెడ్ అవుతుంది, విచ్ మూవ్స్ ఇంటూ ఇంటెస్టినల్ మ్యూకోసల్ సెల్స్. ఈ ఫామ్ అయినటువంటి స్మాల్ మైసిల్లేస్ విచ్ ఈస్ మూవ్ ఇంటూ ఇంటెస్టినల్ మ్యూకోసా, అంటే పేగుల్లో ఉండే పైన జిగట పదార్థానికి ఈ స్మాల్ మైసిల్లేస్ అనేవి రీచ్ అవుతాయి అన్నమాట. దే ఆర్ రీఫార్మ్డ్ ఇంటూ వెరీ స్మాల్ ప్రోటీన్ కోటెడ్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్. అంటే తర్వాత దే ఆర్ రీఫార్మ్డ్ అంటే మళ్ళీ మార్పు చెందుతాయి అన్నమాట, ప్రోటీన్ కోట్ వేసుకొని
అంటే ఈ స్మాల్ స్మాల్ మైసిలేస్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ గా మారుతాయి అన్నమాట. పైన పిక్ పెడతాను చూడండి. వాటిని కైలోమైక్రాన్స్ అంటారు. ఈ కైలోమైక్రాన్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇంటూ ది లింఫ్ క్యాపిలరీస్. ఈ కైలోమైక్రాన్స్ అనేవి ఇప్పుడు మనకి సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా ఉందో అండ్ డైజెస్టివ్ సిస్టమ్ ఎలా ఉందో బాడీలో లింఫాటిక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. దాంతో తర్వాత పెద్ద ప్రాసెస్ చెప్పాలంటే చాలా టైం పడుతుంది. ఈ కైలోమైక్రాన్స్ అనేది లింఫ్ క్యాపిలరీస్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ద లింఫ్ వెజల్స్ అల్టిమేట్లీ రిలీజ్. అసలు లింఫాటిక్ సిస్టమ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మెయిన్గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ కానీ వాటర్ బ్యాలెన్స్ చేయడానికి కానీ ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట ఇమ్యూన్ సిస్టమ్కి. ద లింఫ్ వెజల్స్ అల్టిమేట్లీ రిలీజ్ ది అబ్జార్బ్డ్ సబ్స్టెన్స్ ఇంటూ ది బ్లడ్ స్ట్రీమ్. అది చాలా పెద్ద ప్రాసెస్ చెప్పాలంటే మీకు తర్వాత ఎప్పుడైనా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సర్క్యులేటరీ సిస్టంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The chylomicrons are broken down to fatty acids and glycerol by the action of the enzyme lipoprotein lipase. ఈ lipoprotein lipase అనే ఎంజైమ్ ఈ కైలోమైక్రోన్ని మన బాడీ అబ్జర్వ్ చేసుకునే ఫ్యాటీ యాసిడ్స్ గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. దే డిఫ్యూజ్ ఇంటూ ది అడిబోసైట్స్ ఆఫ్ ది అడిబో టిష్యూ. అంటే మన పొట్ట దగ్గర ఫ్యాట్ పేరుకుపోయింది అంటారు కదా, సో ఆ ఫ్యాట్ దగ్గర డిపాజిట్ చేస్తుంది అనమాట. దే డిఫ్యూజ్ ఇంటూ ది అడిబోసైట్స్ ఆఫ్ ది అడిబోస్ టిష్యూ అండ్ లివర్ ఫర్ ది స్టోరేజ్. ఫ్యాట్స్ అనేవి మన బాడీలో అడిబోసైట్ టిష్యూలో స్టోర్ అవుతుంది అనమాట అండ్ లివర్లో కూడా స్టోర్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.